నమస్కారం అండి. ఓబ్లేస్ గారు నమస్కారం సార్. మొట్టమొదటిసారిగా మీకు పాదాభివందనం గురుగారు. మన యోగా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నా పేరు ఓబ్లేస్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నన్ను జాయిన్ చేసింది ఇక్కడ ఆర్ పద్మావతి గారిని జాయిన్ చేశారండి. నేను యాక్చువల్గా జాయిన్ అయింది డిసెంబర్ 12 తారీఖు జాయిన్ అయ్యాను. డిసెంబర్ 12 నుంచి నా యోగా జర్నీ స్టార్ట్ అయింది. డిసెంబర్ 12న నేను జాయిన్ అయ్యాను. అంటే నెక్స్ట్ ఇంకొక 2 to 3 months లో నెక్స్ట్ మంత్ 12 తారీఖుకి నాది 2 years కంప్లీట్ అయింది గురుగారు. యాక్చువల్గా నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 2014లో ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. అది ఎట్లా ఉండేదంటే ఫస్ట్ కనుగుడ్డు మీద చిన్న బ్లర్ వచ్చేది, బ్లాక్ స్పాట్ మీద చిన్న బ్లర్ వచ్చేది. అది స్లోగా స్ప్రెడ్ అయ్యేది గురుగారు. స్లోగా స్ప్రెడ్ అయిపోయి కళ్ళంతా ఒక మసకబారేటి జిగజిగ అంటా ఉండేది. చూపు సరిగ్గా ఉండేది కాదు. నాలుగు మీద కూడా నమ్నెస్ వచ్చేది. ఏం చెప్పాలనుకున్నా కానీ క్లియర్గా చెప్పేవాళ్ళం కాదు, చెప్పాలనిపించేది కాదు. అసలు ఏదైతే ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తున్నానో మీన్స్ మీటింగ్లో ఉన్నా కానీ, ఆఫీస్లో కానీ, జర్నీలో కానీ, టూర్లో కానీ అది ఎంజాయ్ చేసేవాడిని కాదు నేను. అది వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇంకేం లేదు, ఆ డే మొత్తం పోయినట్టే నాకు. అయితే దీనికి చాలా 2-3 హాస్పిటల్స్ తిరిగాను. ఎంఆర్ఐలు రాశారు. పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నేను అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత కూడా ఆ మెడిసిన్స్ తీసుకుంటా, మెడిసిన్స్ యూటిలైజేషన్ చేసేటప్పుడే నాకు మధ్యలో వచ్చేది. అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు మనకి. అది ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో వస్తుంది, ఇంతసేపు ఉంటుంది అని ఒక టైం ఇంటర్వెల్ అనేది ఉండేది కాదు. ఎప్పుడైనా రావచ్చు. నిద్రలో వస్తే వెంటనే మెలకు వచ్చేది, స్లీప్ బాగా డిస్టర్బ్ అయ్యేది, ఇంకా అసలు నిద్ర పట్టేది కాదు. అసలు ఎట్లుండే పిచ్చిగా ఉంటుంది అన్నమాట. దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు. మాట్లాడాలనుకున్నది ఏం మాట్లాడేవాళ్ళం కాదు. మైండ్కి టంగ్ కూడా కనెక్షన్ తెగిపోయేది అనమాట. ఇది బ్రెయిన్ ప్రాబ్లమా, లేకపోతే కంటి ప్రాబ్లమా, లేకపోతే షుగర్ బీపీల వల్ల వచ్చిందా, ఒక దెర్ ఇస్ నో ఇన్వెస్టిగేషన్ ఎండ్ ఫర్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్స్ చాలా చాలా చేశారు. ఎంఆర్ఐలతో పాటు మళ్ళీ బ్లడ్ టెస్ట్లు, తర్వాత బాడీ మొత్తం చెకప్ అయింది. ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ తగ్గలేదు గురువుగారు. నేను డిసెంబర్ 12, 2023లో నేను క్లాసులు అటెండ్ చేయడం స్టార్ట్ చేశాను గురువుగారి దగ్గర. అంతకుముందు నాకు యోగా మీద అవగాహన లేదు. ఫస్ట్ క్లాసు, ఫస్ట్ యోగా నాకు భగవంతుడే చూపించాడు ఈ దారి. నాకు ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడు గురువుగారికి రుణపడి ఉంటాను. కరెక్ట్గా నాకు 1 year 2 monthsకి, అంటే ఈ ఇయర్ జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి అసలు యోగాలో జాయిన్ అయిన తర్వాత 5 months నుంచి ఆ ప్రాబ్లం అసలు రిపీటే కాలేదండి. విత్ ఇన్ 5 months తర్వాత కంటిన్యూస్గా అటెండ్ అయ్యేవాడిని. 5 months దాకా కంటిన్యూస్గా. చాలా పెద్ద ప్రాబ్లం అది. ఎట్లా బయటపడాలో నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా నేను యోగాలో జాయిన్ అవ్వకముందు అది ఎప్పుడంటే అప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఎప్పుడంటే అప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు, ఎప్పుడు పోద్దో తెలియదు, ఒక రోజు ఉంటుందా 1.5 day ఉంటుందో తెలియదు. అయితే యోగాలో జాయిన్ అయిన తర్వాత 5 monthsకి బాగా రిలాక్సేషన్ వచ్చింది. టైం ఇంటర్వెల్ అనేది నాకు తెలిసిపోయింది. 1 monthకి 2 monthsకి ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ ఎక్కువసేపు ఉండేది కాదు. బ్లర్ వచ్చేది, వెంటనే తగ్గిపోయేది, మళ్ళీ నార్మల్గా యాక్టివిటీస్ చేసుకునేవాడిని నేను. అయితే నేనేం మెడిసిన్స్ వాడలేదు గురువుగారు. కంటిన్యూస్గా యోగా క్లాసులు, స్పెషల్ ఏం చేయలేదు. గురువుగారు చెప్పినట్టు క్లాసులకు అటెండ్ అయ్యాను. సురేష్ గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక పెన్ను, పేపర్ పెట్టుకున్నాను, బుక్ పెట్టుకున్నాను. ప్రతిదీ గురువుగారు చెప్పేటన్ని రాసుకున్నాను. ప్రాణాయామాలు కానీ, యోగాసనాలు కానీ, ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్గా రాసుకుంటా దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. ఏం మెడిసిన్స్ తీసుకోలేదు. తర్వాత ఏ హాస్పిటల్కి పోలేదు, ఏ డాక్టర్ని కలవలేదు. హ్యాపీగా ఉంది గురువుగారు. అది చాలా పెద్ద సమస్య. అది మామూలు సమస్య కాదు అసలు. మన లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి యోగా అనేది కంపల్సరీ కావాలి గురువుగారు. తర్వాత ఇప్పుడైతే నాకు 2 months కాదు, అసలు ఏం లేదు, అది కంప్లీట్ నయమైపోయింది. దాని గురించి మర్చిపోయాను కంప్లీట్గా. మెయిన్ ప్రాబ్లం నుంచి అయితే నేను బయటపడ్డాను గురుగారు. ఆ బ్లర్ అనేది ఎందుకు వస్తుందో తెలియదు, దానికి ఇన్వెస్టిగేషన్ లేదు, మెడిసిన్ లేదు, ఏం తెలియదు. ఒక అంతు చిక్కని రోగం అనమాట అది. ఒకసారి నాకు ఫేవరెట్ గాడ్ అహోబిలం గురుగారు నరసింహస్వామి. అక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా గర్భగుడిలోకి క్యూలో వెళ్ళిన తర్వాత అది వచ్చేసింది. ఇంకేముంది అసలు ఆ ట్రిప్పే మొత్తం అంతా నేను ఒక్కనే వెళ్ళాను, ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా. అక్కడికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుంటున్నాను దేవుడికి, బ్లర్ వచ్చేసింది. దేవుడు దర్శనం లేదు, ఇంకో రూమ్కి వచ్చేసి పడుకున్నాను. అట్లా ఉండింది గురుగారు. ఇప్పుడు నాకు 5:15 క్లాస్లో అన్ని మెడిసిన్స్ యోగా రూపంలో బాడీలోకి వెళ్తున్నాయి.
నో సైడ్ ఎఫెక్ట్స్. హ్యాపీగా ఉంది గురుగారు. బయట డాక్టర్లు ఇచ్చే టాబ్లెట్లు అయితే వేసుకుంటే ఒక రోగానికి వేసుకుంటే మీరే క్లాసులో చాలాసార్లు చెప్పారు. అదే కాదు సైంటిఫిక్ కూడా. నేను నాది కెమికల్ ఫీల్డే, మెడిసిన్స్ తయారీలో ఫ్యాక్టరీలో పనిచేస్తాను నేను. ఒక టాబ్లెట్ వేసుకున్నామంటే మన బాడీలో అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఒక్కొక్క టాబ్లెట్ మీద పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి మా దగ్గర. ఆ టాబ్లెట్ మనకి యోగా టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, యోగా అనే టాబ్లెట్ మనం వేసుకున్నాం అంటే మార్నింగ్ 5:15కి ఇంకా ఆ టాబ్లెట్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి మనకి. వేరే ప్రాబ్లం అన్ని మన బాడీలో ప్రతి పార్ట్ ఒక మెడిసిన్ అయిపోద్ది. ప్రతి పార్ట్ కి మెడిసిన్ అందుద్ది యోగా వల్ల. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గురుగారు. బ్యాక్ పెయిన్ ఉండేది బాగా, విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేది. నేను 1.5 అవర్ జర్నీ వెళ్ళేటప్పుడు ఫ్యాక్టరీకి, వచ్చేటప్పుడు 2 అవర్స్ జర్నీ ఉండేది. బాగా విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేది. కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్ పెయిన్, ఫ్రీ ఫ్రమ్ నాసియా, ఫ్రీ ఫ్రమ్ డ్రౌజినెస్, తర్వాత ఫ్రీ ఫ్రమ్ బాడీ పెయిన్ టాబ్లెట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ దట్ వెరైటీ. అది ఆ జబ్బు పేరేందో నాకైతే తెలీదు. అన్ని ఫ్రీ ఉన్నాయి గురుగారు. ఇప్పుడైతే మా ఫ్యామిలీ మొత్తం యోగా ఫ్యామిలీ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది షేర్ చేసుకోవడానికి. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, యోగా కుటుంబ సభ్యులకి, మరి సురేష్ గారికి అందరికీ ధన్యవాదాలు గురుగారు.